ఈరోజు ఇదే ప్రాంతానికి సంబంధించి ఇక్కడ జీవనం అంతా కూడా ఈ జలంతోనే ముడిపడిందన్న ఈ ప్రాంతంలో రాయలసీమ లిఫ్ట్ లాంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిలబెడితే ఒక చిన్న ఎన్జీటీలో క్లియరెన్స్ చేయడానికి ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రయత్నం చేయడం లేదో నేను అడుగుతున్నాను. చట్టాలే మార్పించి అమరావతిని రాజధాని చేయాలని చూపించిన శ్రద్ధ ఈ ప్రాంతం అభివృద్ధికి ఎందుకు చూపించలేకపోతున్నారు అని అడుగుతున్నాను. ఈ ప్రాంతం యొక్క సస్యశ్యామలం కావడానికి ఇప్పటికీ మేము ఈ డిసెంబరు జనవరి అయితేనే ఎప్పుడు నీళ్ళు వస్తాయా అని చెప్పేసి పిఏబిఆర్ రైట్ కెనాల్ గట్టుల మీద తిరుగుతున్న పరిస్థితి. ఎవరికి వాళ్ళు రైతులు నీళ్ళు ఎప్పుడు వస్తాయో రావు అని గట్లు తెంచుకున్న పరిస్థితి. అది ఎమ్మెల్యే అయినా కాకపోయినా ఒక ప్రజాప్రతినిధిగా జీవనం ఉన్నాక రైతులతో తిరగాల్సిన అంత కష్టకాలం వచ్చిన పరిస్థితి. ఎప్పుడు ఏమొస్తాయో తెలియని పరిస్థితి, ఇబ్బందులలో ఉంటున్నాం. ఈ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు అమరావతిలో అంటున్నాడు అది సెల్ఫ్ ఫైనాన్స్ అని. మేము అంటున్నాం ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రాంతంలో నీళ్ళు ఇవ్వయ్యా, ఈ రాష్ట్ర ఖజానాకి ఎంత డబ్బులు కావాలో ఈ రైతాంగం తరపు నుంచే మీకు అందరికీ కూడా అందించే కార్యక్రమం చేస్తామని చెప్తున్నాం.